ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నీతి నిజాయితీలకు మారిపోయినటువంటి ఈరోజు వచ్చినటువంటి అందరికీ కూడా పద్మనాభం గారి అభిమానులకు పార్టీ అభిమానులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ చూస్తున్నాం చాలా రోజుల నుంచి పద్మనాభం గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి ఏమన్నా అందరికీ తెలుసున్నటువంటి వాళ్ళే. పద్మనాభం గురించి తెలుసుకోవాల్సినటువంటిది ఎవరంటే యువత మాత్రం తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరో కూడా పద్మనాభం గారి గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఆయన జీవితం ఏంటి అనేటువంటి పద్మనాభం గారి గురించి తెలుసుకోవాల్సింది యువత తెలుసుకోవాలి. అయితే ఇక్కడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తిగా మన రాష్ట్రమే కాకుండా ఈ చుట్టుపక్కల మన రాష్ట్రానికి ఆనుకున్నటువంటి అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పద్మనాభం గారు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఉండరు. వ్యక్తిగా ఎదిగాడు, వ్యక్తిగతంగా మాత్రం నష్టపోయాడు. ఆయన వ్యక్తిగతంగా నష్టపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను 78లో పద్మనాభం గారు జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆయన 78లో, 83లో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, 85లో మూడోసారి ఎమ్మెల్యే, 89లో నాలుగోసారి ఎమ్మెల్యే. 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, 2 సార్లు మంత్రి చేసినటువంటి వ్యక్తి. ఇన్ని పదవులు చేసినప్పటికీ కూడా ఈ కాపు ఉద్యమం, ఇక్కడ కాపు యువత అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఉంది. ఇక్కడ కాపు ఉద్యమం ఏ రోజునైతే ఆయన దీనికి నాయకత్వం తీసుకున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ కిర్లంపూడిలో ఎమ్మెల్యే అవ్వలేదు, పత్తిపాడులో. ఆయన ఒకసారి ఈ విషయం తెలుసుకోండి. అయితే ఇక్కడ ఉద్యమం ఆయన ఎందుకు ప్రారంభించాడు అనేటువంటిది తీసుకుంటే, ఆయన వరకు రాజకీయంగా ఎదగాలనో ఆర్థికంగా ఎదగాలనో ఇంకో పెద్ద పదవి కావాలన్నటువంటి ఉద్యమం కాదు ఆయన చేసింది. బీసీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి, కాపులకి రిజర్వేషన్ అనేటువంటిది. కాపుల్లో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలనేటువంటిది ఆయన ప్రధానంగా మొదలుపెట్టినటువంటి ఈ రిజర్వేషన్ పోరాటం అనేటువంటిది. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కావాలనేటువంటిది ఎవరి కోసం? రాజకీయ రిజర్వేషన్ అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కోసం. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలనేటువంటిది ఈ జాతిలో ఉన్నటువంటి యువత కోసం. ఆ యువత ఈ రోజున ఆయన గురించి పెట్టేటువంటి పోస్టింగులు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది మనందరికీ కూడా. దయచేసి ఈ వేదిక ద్వారా నేను ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాను. దయచేసి చనిపోయాడు ఆయన. ఆయన గురించి మీకు వీలైతే, మీకు మనసు ఉంటే ఒక మాట, మంచి మాట చెప్పండి. దుర్మార్గమైనటువంటి విధంగా మన చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని ప్రపంచం అంతా నా చుట్టూ తిరుగుతుంది, నా చేతిలో ఉందనుకున్నట్టు మనం పోస్టింగ్లు పెట్టడం అనేటువంటిది మీకు న్యాయం కాదు. ఒకసారి ఆలోచించండి. అసలు ఆయన ఉద్యమం మొదలుపెట్టిందే మీకోసం చేశాడు, యువత కోసం చేశాడు. ఆయన ఉద్యమం సర్వనాశనం అయ్యాడు. మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే, 78లో ఆయన ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే 78లో. గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ఎమ్మెల్యే. ఈయన ఎమ్మెల్యే 78 బ్యాచ్ వీళ్ళందరూనే. మరి అప్పుడు పోటీ చేసినటువంటి వాళ్ళు ఇద్దరైతే ముఖ్యమంత్రులు అయ్యారు, 2 సార్లు 3 సార్లు అయ్యారు. ఒక ఆయన అయితే ఈ దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడు. ఈయన ఎక్కడున్నాడంటే ఇంకో విషయం కూడా తెలియాలి మీకు.
ఆయనకి ఎమ్మెల్యే చేసిన 78లోని ఈ నలుగురు పేర్లు చెప్పాను నేను. ఈ నలుగురికి కూడా ఏ విధమైనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళ తండ్రులు ఎవరో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ ఏదో వ్యాపారస్తుడు అక్కడ ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారి తండ్రి కూడా ఎమ్మెల్యే కాదు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. మరి వెంకయ్యనాయుడు గారి తండ్రికి కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక్క ముద్రగడ పద్మనాభం గారి తండ్రి అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. వందలాది ఎకరాలతో వచ్చినటువంటి వ్యక్తి. ఈయనతో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికో ఎదిగారు. రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వాళ్ళు తలెత్తి చూడవలసినటువంటి పరిస్థితి ఇలా మామూలుగా చూస్తే కనపడే పరిస్థితి లేదు. అటువంటిది ఈయన తండ్రి గారి దగ్గర నుంచి వచ్చినట్టు, తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులు అమ్ముకుని పాడయ్యాడా బాగుపడ్డాడా అనేటువంటిది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి అటువంటి వ్యక్తి ఈ ఉద్యమం అనేటువంటిది మొదలు పెడితే ఈ ఉద్యమం ఎన్ని మలుపులు తిరిగిందో, ఏం జరిగిందో అనేటువంటిది మనందరికీ తెలుసు. సమయం వృధా అవుద్దేమో కానీ 93లో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇది. 93లో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈరోజు కూడా ఆయన ఆశయం నెరవేరే పరిస్థితి లేదు. ఏదో అంతంత మాత్రం ఏదో చేసామనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇక 93 నుంచి జరిగినటువంటి వాటి గురించి కంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం వచ్చి, పిఠాపురం నియోజకవర్గం నుంచి రిజర్వేషన్ల గురించి మాట్లాడి కాపులకి రిజర్వేషన్లు ఇస్తాను, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చెప్పినటువంటి తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అది నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లు వేసాం మనందరం. నేను కూడా ఎమ్మెల్యే 2014లో. అయినప్పటికీ ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల వరకు ఆయన ఇచ్చినటువంటి మాట గురించి, రిజర్వేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు ఆయన. అనేక సార్లు 2014 నుంచి 2016 వరకు పద్మనాభం గారు ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. మీరు రిజర్వేషన్స్ ఇస్తా అన్నారో, కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారో అని చెప్పేసి ఆయనకి తగ్గటువంటి విధంగా ఆయన స్టైల్లో ఆయన అనేక సార్లు ఈ ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. ఏమాత్రం కూడా ప్రభుత్వం దగ్గర స్పందన లేదు. స్పందన లేకపోతే ఒకరోజు ఇక్కడికి కాకినాడ ఏదో మీటింగ్ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రికి ఇక్కడ ఇనాగ్రేషన్స్ అయ్యి ఉంటే దానికి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంలో కిర్లంపూడిని బయలుదేరి పెద్ద ర్యాలీగా వచ్చి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వటం కానీ ఆయనకి మన సమస్యలు చెప్పాలనేటువంటి ఉద్దేశంలో ఒక పెద్ద ర్యాలీ ఏర్పాటు చేస్తే కిర్లంపూడిలోనే అడ్డుకుని ఆయన వస్తున్నటువంటి జీపులు కానీ కార్లు కానీ అవన్నీ ఆపేసి నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. దీని తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయన ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చి, మీరు పలానా రోజు లోపల రిజర్వేషన్ల గురించి నిర్ణయం తీసుకోకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాననేటువంటిది ప్రకటించాడు ఆయన. ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నానని ప్రకటించి 2016లో. అది ప్రకటించిన రోజుని 2 రోజుల్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబడుతున్నాడు. అప్పటికి న్యాయ ఫీట్ ఏదో జరుగుతుందని చెప్పేసి వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతా అక్కడ ఉంది, మోడీ గారు కూడా అక్కడికి వస్తున్నాడు ఆ రోజున. సరే మమ్మల్ని అందరినీ కూడా అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తూ, సరే పద్మనాభం గారు నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటం బాగోదు అనేటువంటి ఉద్దేశంలో ముందుగానే వెళ్ళి కలిసి వద్దాం అనేటువంటిది నేను వెళ్తుంటే ఈ లోపల బోండా అమ్మగారు వచ్చాడు, విజయవాడ ఎమ్మెల్యే ఆయన. ఉమా వస్తే మేమిద్దరం కలిసి
పద్మనాభం గారి దగ్గరికి వెళ్తున్నానంటే నేను వస్తానన్నా అని చెప్పేసి నాతో కూడా వచ్చాడు. మేమిద్దరం కలిసి వెళ్తుంటే మధ్యలో ఆయన అప్పటి హోమ్ మినిస్టర్ గారు మరి నిమ్మకాయల చినరాజప్ప గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ సీరియస్ అవుతున్నారో నిన్ను వెళ్ళొద్దన్నారు అమ్మా అని చెప్పి అన్నాడు. సరే త్రిమూర్తిలో పక్కన ఉన్నాడు, మాట్లాడని చెప్పేసి ఫోన్ నాకు ఇవ్వబోయాడు. అభిప్రాయ త్రిమూర్తితో మాట్లాడి ఇవ్వకన్నాడు, మాట్లాడలేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి సామర్లకోట దాకా వెళ్ళాం. సామర్లకోట వెళ్ళేటప్పటికి ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ చేశారు నాకు. ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ చేసి వైజాగ్లో ఉన్నాం మేము, సారు మిమ్మల్ని పద్మనాభం గారి దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దన్నారని చెప్పేసి చెప్పాడు. సార్ ఒక కాపులకు రిజర్వేషన్ కావాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆ ప్రకటనని అమలు జరపట్లేదనేటువంటి ఉద్దేశంలో కాపుల కోసం ఒక కాపుడు రిజర్వేషన్ చేస్తున్నాడు. దానికి ఒక కాపు ఎమ్మెల్యేగా నేను అక్కడికి వెళ్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అట్లేదు, కాపుడుగా మాత్రమే వెళ్తున్నాను నేనని చెప్పాను. నాన్నకి చెప్పి వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడ నుండి వైజాగ్ వెళ్ళాం. ఒక 4 రోజులైంది, 5 రోజులైంది. ఆ నిరాహార దీక్షకు ఒక ముగింపు రావట్లేదు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది, పరిస్థితి సీరియస్ అవుతుంది. ఇక్కడ నుంచి నాకు చాలామంది మిత్రులు ఆకుల రామకృష్ణ గారు కానీ ఆయన కూడా ఉండేటువంటి ఆరేడు ప్రకాష్ గారు ఇలా చాలామంది ఫోన్ చేసి చాలా సీరియస్గా ఉంది పరిస్థితి, మీరు దీనికి ఏదో ముగింపు తీసుకురాకపోతే మాత్రం రాష్ట్రం రావణ కాస్ట్ అయిపోతుంది అని చెప్పినప్పుడు బొడ్డు భాస్కర్ రామారావు గారు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి పద్మనాభం గారికి. మేమిద్దరం కలిసి, ఆయన కూడా పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ రోజుకి. మేమిద్దరం కలిసి వెళ్ళి అక్కడ ఇంకా కొంతమందిని కలిసి చంద్రబాబు నాయుడు సీఎం గారితో మాట్లాడి పరిస్థితి చాలా సీరియస్గా ఉందని. అప్పటికి మోడీ గారు వచ్చేసి ఆయన ప్రోగ్రాం అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ రోజుతో ముగించి అయిపోతుంది అక్కడ ఆ ప్రోగ్రాం. మేము తెగించి వెళ్ళి మాట్లాడి తప్పుగా ఉందండి ఇది, అతనికి ఏదన్నా జరిగితే మాత్రం ప్రజల్లో తిరగలేము మేము అందరం అని చెప్పేసి నేను గట్టిగా చెప్పాను. చెప్పినప్పుడు ఏం చేయాలి, ఆయన కోరికలు ఏంటో తెలుసుకోవడం ముందన్నాడు. కోరికలు ఏమి లేవు, మీరు ఏదైతే చెప్పామో మన ఎన్నికలకు ముందు దాన్ని నెరవేర్చాలనేటువంటిది ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. అంటే సరే మీరు వెళ్ళి తొందరలోనే చేస్తామని చెప్పండి అన్నాడు. నేను వెళ్తే మేము వెళ్ళి భాస్కర్ రామారావు నేను వెళ్ళి చెప్తే ఎలా కుదురుతుంది? ప్రభుత్వం నుంచి ఎవరిని వస్తేనే కానీ లేచేటువంటి వ్యక్తి కాదు కదా ఆయన గురించి మీకు కూడా తెలుసు కదంటే సరే అని చెప్పేసి ఆయన కళా వెంకటరావు ఆ రోజున ఈ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అచ్చెన్నాయుడు గారు బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాడు. రిజర్వేషన్ అనేటువంటిది బీసీ వెల్ఫేర్కి సంబంధించిందే కాబట్టి అచ్చెన్నాయుడిని ఈయన్ని తీసుకుని వెళ్ళండి చెప్తే భాస్కర్ రామారావు నేను వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి ఆ నిరాహార దీక్ష ఆ రోజు విరమింప చేసాం. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రకటించిన చాలా రోజులకి దానికి ఏమీ గతి ఏమీ లేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత మంజునాథన్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. కాపుల తరపు నుంచి కాపు కార్పొరేషన్ ఏర్పడిందంటే అది ముద్రగడ పద్మనాభం గారి యొక్క దీక్ష ఫలితమే అనేటువంటిది సందర్భంగా మనం చేస్తున్నాం. కాపు కార్పొరేషన్ ఏర్పడింది, ఇవి జరిగినాయి. తర్వాత ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత అంటే 2014లో ప్రకటించినటువంటి ప్రకటన ఆయన ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకి ముగింపు వచ్చేస్తుంటే జనవరి నెలలో ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ తెప్పించుకుని మంజునాథన్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో మా చేత ఒక తీర్మానం పెట్టించి ఆ తీర్మానంలో అసెంబ్లీలో 5% రిజర్వేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి ఒక తీర్మానం పెట్టారు. తీర్మానం పెట్టినటువంటి ప్రజల్ని ఆ తీర్మానం కాపి ఢిల్లీకి హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాలి. అక్కడ పంపించారు. పంపించిన తర్వాత ఇది జనవరి నెలలో, ఫిబ్రవరి మార్చి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఇవ్వడానికి 10% రిజర్వేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది.
ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఓ మీటింగ్ పెట్టి మాతోటి మళ్ళీ అసెంబ్లీ సమావేశం పెట్టి ఈ 5% 10%లో 5% రిజర్వేషన్ కాపులకి ఇవ్వట్నాను అని చెప్పేసి ఒక తీర్మానం చేశారు. ఈ తీర్మానం కూడా హోమ్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఈ రెండు తీర్మానాలు చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక రకంగా తీర్మానం పంపించారు. 10%లో 5% ఇవ్వమని చెప్పేసి ఒక తీర్మానం పంపించారు. దీని మీద మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి వెనక రాశారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు 5% రిజర్వేషన్, జగన్ వచ్చి ఆపేశాడు అన్నారు. ఎవరు ఆపేశారో ఇప్పుడు ఈ పద్మనాభం గారి ఇష్యూ జరుగుతున్న టైంలో అది మాట్లాడకూడదు అనేటువంటిది మాట్లాడలేదు. దాని మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాపు సామాజ వర్గానికి ఒక నిర్దిష్టమైనటువంటి క్లారిటీ తోటి వివరంతో దాని మీద తెలియపరుస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి చివరిగా మీకు రెండు విషయాలు చెప్పాలి. నిన్న కాలంలో జరిగినటువంటి ఒక సమావేశంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమ మాట్లాడుతూ 14 నుంచి 19 వరకు జరిగినటువంటి విషయాల్లో అనేక సార్లు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. ఈ రిజర్వేషన్ గురించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మనకు నష్టం జరుగుతుందని చెప్పేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే ఏమాత్రం కూడా అధిష్టానం స్పందించలేదు. స్పందించలేనటువంటి కారణం చేత 2019లో మన పార్టీ ఓటం చెందిందంటే, ప్రభుత్వం పడిపోయిందంటే, దిగిపోయిందంటే కారణం కేవలం ఈ కాపు జాతి వ్యతిరేకం వల్లే ఓడిపోయాం. కాపులు వాళ్ళని విస్మరిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేటువంటి విషయాన్ని బోండా ఉమా గారు నేను 2 రోజుల క్రితం చెప్పారు. దాన్ని 100కి 100 పాళ్ళు అది నిజమైనటువంటి చెప్పడానికి 89లో ఎన్నికలు వచ్చినప్పుడు 86లో 87 రంగా గారు హత్య, 88లో రంగా గారు హత్య జరిగిన తర్వాత 89లో ఎన్నికలు జరిగితే రంగా గారు క్షమించాలి నన్ను, రంగా గారు హత్య జరగలేదు, రంగా గారు చంపబడ్డారు. రంగాన్ని చంపేసిన తర్వాత ఈ రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోయింది. ఈ దేశ చరిత్రలో ఎక్కడో లేనటువంటి విధంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు అన్ని వర్గాలను. వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం 89 ఎన్నికల్లో.